హాయ్ అలా గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సినీ ప్రియుడిని. నిన్న కల్కి 28 AD మూవీ నుంచి భైరవ్ వర్సెస్ బుజ్జి యానిమేటెడ్ సిరీస్ లో ఫస్ట్ ఎపిసోడ్ వచ్చింది. ఈ ఎపిసోడ్ ఎలా ఉందంటే చాలా బాగుంది. మన ఇండియాలో అసలు యానిమేషన్ కి అంత సీన్ లేదు. మొన్న రిలీజ్ చేసిన బాహుబలి ది క్రోన్ ఆఫ్ బ్లడ్ కూడా అంత బాగాలేదు. అలాంటి టైంలో 1 month బిఫోర్ కల్కి మూవీ నుంచి ఈ ఎపిసోడ్ వస్తుందంటే యానిమేషనే కదా, స్టోరీ అంత బాగుండదు, విజువల్స్ కూడా బాగుండదు, మూవీకి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి కంటెంట్ కూడా ఏం రిలీజ్ చేయరని నేను అనుకున్నా. కానీ దే ప్రూవ్డ్ మీ ఐఎమ్ రాంగ్. ఈ ఎపిసోడ్ లో విజువల్స్ బాగున్నాయి, కామెడీ బాగుంది, స్టోరీ కూడా బాగుంది. మనం కల్కి సినిమాటిక్ యూనివర్స్ నుంచి చూసిన ఫస్ట్ ఎపిసోడ్ ఇది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, ఇంప్రెషన్ ఒక రేంజ్ లో పెరిగింది. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత కల్కి మూవీ పైన ఎక్స్పెక్టేషన్ ఒక రేంజ్ లో పెరిగాయి. కల్కి మూవీ ఎలా ఉండబోతుంది, ఆ మూవీలో వెహికల్స్ ఎలా ఉంటాయి, వీధులు ఎలా ఉంటాయి, కాశీ నగరం ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఆ మూవీ స్టోరీ మొత్తం ఎలా ఉండబోతుంది, ఏ రేంజ్ లో ఉండబోతుంది, ఈ ఎపిసోడ్ లో చూపించారు. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత కల్కి మూవీ పైన ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. స్టోరీ కూడా చాలా బాగుంది. నాగాశ్విన్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారనిపించింది. ఈ ఎపిసోడ్ చూసినాక ప్రశాంతంగా పడుకున్నా. ఈ మూవీ ఏం పర్లేదు, చాలా బాగుండబోతుందని నమ్మకం కలిగింది. ఈ ఎపిసోడ్ యొక్క స్టోరీ వచ్చేసి బుజ్జి రైడర్స్ గ్రూప్ సంబంధించింది, అంటే విలన్ సైడ్ కి సంబంధించింది. తను ఒక రోజు అటాక్ గురైపోయి తన కార్ ని మొత్తం క్రాష్ చేసేసి స్క్రాప్ లో పడేస్తారు. భైరవ కాశీలో ఉంటాడు, చాలా పేదవాడు, దొంగల్ని పట్టుకుని డబ్బులు సంపాదిస్తాడు. కానీ పేదవాడు అవడం వల్ల తన దగ్గర కారు గాని బైక్ గాని ఏది ఉండడు. దాని వల్ల దొంగల్ని తనకంటే ముందు వేరే వాళ్ళు పట్టుకుంటారు. ఒక రోజు భైరవ స్క్రాప్ దుకాణానికి వెళ్తాడు. అక్కడ బుజ్జి తనకు దొరుకుతుంది. భైరవ బుజ్జి సాయంతో ఒక కార్ ని డిజైన్ చేస్తాడు. ఫస్ట్ భైరవ బుజ్జిని కంట్రోల్ చేసే ఒక ప్రోగ్రామ్ రాస్తాడు. భైరవ ఓనర్ లా, బుజ్జి సర్వెంట్ లా ఉంటారు ఫస్ట్. అది బుజ్జికి నచ్చక అక్కడ నుంచి పారిపోతుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ ప్రోగ్రామ్ ని డిలీట్ చేస్తారు. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఈ చిన్న ఎపిసోడ్ లోనే కామెడీ కూడా ఉంది, విజువల్స్ ఉన్నాయి, స్టోరీ కూడా చాలా బాగుంది. చాలా చాలా బాగుంది ఈ ఎపిసోడ్. ఈ వీడియో చూస్తున్నారు ఎవరైనా ఆ ఎపిసోడ్ ఇంకా చూడకపోతే వెళ్ళి చూసేయండి, చాలా బాగుంటది. కల్కి మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో పెరుగుతాయి. కల్కి మూవీ ఎలా ఉండబోతుందో మీకు క్లారిటీ వస్తుంది. సో దట్స్ ద వీడియో గైస్. మీరు ఎంతమంది కల్కి మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా బై బై.